హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు యుఎస్ఐటి రిక్రూట్ ద గైడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఇప్పుడు మన భాషలో. ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ టు స్టార్ట్ దిస్ న్యూ సిరీస్. ఈ సిరీస్లో మనం వన్ ఆఫ్ ద బెస్ట్ ఏటీఎస్ ఇన్ ద మార్కెట్ విచ్ ఇస్ సిపాల్ గురించి స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాం, రైట్ ఫ్రమ్ ద బేసిక్స్ టు అడ్వాన్స్ లెవెల్. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ స్టార్ట్ ద సెషన్. ప్రీవియస్ వీడియోస్లో మనం సిపాల్ అంటే ఏంటి, సిపాల్ యొక్క యూజెస్ ఏంటి, దాన్ని ఎలా లాగిన్ చేయాలి అనే బేసిక్ ఇన్ఫర్మేషన్ చూసాం. ఈ వీడియోలో మనం సిపాల్లో మాన్యువల్గా జాబ్ని ఎలా క్రియేట్ చేయాలి, హౌ టు క్రియేట్ ఏ జాబ్ ఇన్ సిపాల్ చూద్దాం. ఫస్ట్ థింగ్ ఫస్ట్, సిపాల్లో లాగిన్ చేసి జాబ్ పోస్టింగ్స్ అనే ట్యాబ్ని క్లిక్ చేయాలి. జాబ్ పోస్టింగ్స్లో మీకు టాప్ రైట్ కార్నర్లో న్యూ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత జాబ్ పోస్టింగ్స్ ట్యాబ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం జాబ్ క్రియేట్ చేయాలి. జస్ట్ క్లిక్ ఆన్ పబ్లిష్. పబ్లిష్ అనే ఆప్షన్ క్లిక్ చేయడం వలన ఏమవుతుందంటే మనకి మ్యాండేటరీ ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి హైలైట్ అవుతాయి. అంటే జాబ్కి రిలేటెడ్ మ్యాండేటరీ ఫీల్డ్స్ అన్నీ కూడా హైలైట్ అవుతాయి. అంటే టైటిల్ కానివ్వండి, లేదా స్టేట్ కానివ్వండి, లేదా క్లయింట్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి, ఏ క్లయింట్ మీద అయితే మనం వర్క్ చేస్తున్నామో ఆ ఇన్ఫర్మేషన్, అండ్ డ్యూరేషన్ ఆఫ్ ద ప్రాజెక్ట్, అంటే డ్యూరేషన్ ఎంత, ఈ ప్రాజెక్ట్ యొక్క డ్యూరేషన్ ఎంత, అండ్ ఎక్స్పీరియన్స్ ఇన్ఫర్మేషన్, ఎంత ఎక్స్పీరియన్స్ కావాలి క్యాండిడేట్కి, ప్రైమరీ స్కిల్స్ ఏముండాలి, అండ్ ట్యాక్స్ టర్మ్స్, ఏ ట్యాక్స్ టర్మ్స్ వల్ల మనం కన్సిడర్ చేస్తాము, అండ్ రిక్రూట్మెంట్ మేనేజర్ అంటే మీ మేనేజర్ యొక్క ఇన్ఫర్మేషన్, అండ్ ఫైనలీ జాబ్ డిస్క్రిప్షన్, క్లయింట్ దగ్గర నుంచి వచ్చిన జాబ్ డిస్క్రిప్షన్ని ఇక్కడ పేస్ట్ చేస్తాం. అండ్ వన్స్ అగైన్ మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తామో అది క్రాస్ చెక్ చేసుకుని డబుల్ చెక్ చేసి వన్స్ వీఆర్ డన్ జస్ట్ క్లిక్ ఆన్ పబ్లిష్. ఇలా పబ్లిష్ క్లిక్ చేసిన వెంటనే ఈ జాబ్ అనేది క్రియేట్ అవ్వి మనకి జాబ్ పోస్టింగ్స్ అనే ట్యాబ్లో రిఫ్లెక్ట్ అవుతుంది. సో హోప్ యూ లైక్ ద వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాట్స్ ఆల్ ఫర్ టుడే. నమస్తే.